హాయ్ వ్యూవర్స్, ఎట్లున్నారా? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. అండ్ ఈరోజు మన సూపర్ శివ బ్లాగ్స్లో ఏముందాం, ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ తోటి చికెన్ కూడా ఉంది. ఆరెంజ్ చికెన్ చేద్దాం. అండ్ ఎప్పుడన్నా తిన్నారా మీరు? తినకపోయి ఉంటారు, ఎందుకంటే కొత్తగా వింటుండొచ్చు ఈ నేమ్. కాకపోతే సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా చికెన్లో సూపర్గా ఉంటుంది చూడండి. అండ్ వంట చేసి ఎందుకంటే నీకు స్పెట్స్ అంటారు స్టైల్, మనమంతా మాత్రం కొంచెం స్టైల్ ఉండాలి కదా, సో అట్లా అనమాట. అండ్ లెట్స్ గో టు ద ప్రాసెస్. నేను ప్రాసెస్ అంతా చూపిస్తే సింపుల్ ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ ఇంకా వెరైటీ వాటి మీద కుకింగ్ చేయమంటారు కూడా చెప్పండి, వాటి మీద వీడియోస్ తీస్తాను. మీకు కుకింగ్ రాదని అస్సలు భయపడకండి, నేనున్నా, మీకు నేర్పిస్తాను. నేను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని నేను చేసేస్తాను. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ ఎట్లా కట్ చేసుకుంటారు? స్లైసెస్ లెక్క కట్ చేసుకోండి, ఫాస్ట్ ఉడుకుతుంది. సన్న ఉంటాయి కదా క్యూబ్స్ లెక్క. ఆనియన్స్ కట్ చేసే దాంట్లో కూడా టేస్ట్ అనేది ఉంటుందంట. అండ్ స్లైసెస్లలో క్యూబ్స్లలో కట్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఆనియన్స్ మాడితే ఒక టేస్ట్ వస్తుంది, మాడకుంటే ఒక టేస్ట్ వస్తుంది. అండ్ మొత్తం ఆనియన్స్ చేతుల్లో ఉందన్నమాట. సో మనం జాగ్రత్తగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ చిల్లీస్ 2 చిల్లీస్ తీసుకున్నాను నేను. చిల్లీస్ ఎప్పుడైనా సరే ఇట్లా కొంచెం క్రాస్గా కట్ చేయాలి, మన చేతికి కూడా అంటారు. అండ్ ప్లస్ తినేటప్పుడు బాగుంటుంది. చిల్లీస్ మీరు కుకింగ్ చేసేటప్పుడు వేస్తారా, లేదంటే కొరియాండర్ ఇప్పుడే కట్ చేసి పెట్టుకుందాం మళ్ళీ లాస్ట్? ఓకే ఓకే, కట్ చేయడానికి డన్. ఇప్పుడైతే అయిపోయింది, కటింగ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేస్తున్నాం. అట్లే స్టవ్ మీద పెట్టేసేయండి. దాంట్లో పెడితేనే ఉండాలి, ఇంకా మనం ఉంటూనే ఉందాం, తిందానే ఉందాం. జూమ్ ఇట్లా చూపిస్తాం మీ అందరికీ. అండ్ చూడండి, దిస్ విల్ గోస్ మేబీ. ఈ చికెన్ ఎవరు తినుండరు ఐ థింక్ కదా. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఆయిల్ వేసేద్దాం. సిప్ 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 సిప్. ఆయిల్ కొంచెం వేసుకోరి, ఎక్కువద్దు. ఆయిల్ ఎప్పుడైనా సరే తక్కువ. చూడండి నేను చూపిస్తా, ఆయిల్ ఎంత వేసినో చూడు, ఇంతే వేసుకోవాలి, ఎక్కువ అయితే అస్సలు వద్దు. అండ్ దీంట్లో నేను మీకు ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి చూపిస్తాను. అదేంటిదంటే, చికెన్ ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడు కొంచెం జీరా యాడ్ చేయండి దీంట్లో. వెనకటి కాలంలో మన వాళ్ళు యాడ్ చేశారంట, అండ్ ఇది మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, జీరా యాడ్ చేయడం ద్వారా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్. నేను ప్రతిసారి మసాలా యాడ్ చేశాను కదా స్టార్టింగ్లో, అండ్ దీంట్లోనే మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నా. బాగుంటుంది, మిర్చి కూడా వేడి అయిన తర్వాత బాగుంటుంది అనమాట. యాజ్ యూజువల్ మన స్పూన్ ఇలా ఇలా కలిపేస్తూ. నెక్స్ట్ ఇదిగో సాల్ట్. సాల్ట్ ఎందుకు వేయాలంటే దీంట్లో ఫాస్ట్ ఉడుకుతుంది, అందుకే, ఎందుకో కాదు. అండ్ ఆనియన్స్ ఎంత ఫాస్ట్ ఉడికితే మన చికెన్ అంత ఫాస్ట్ అయిపోతుంది. చికెన్ జస్ట్ 5 minutesలో కుక్ అవుతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. అండ్ నేను ఒక స్టోరీ చెప్పాను ఇప్పుడు. ఇది అయిపోయాక అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దమ్మ ఉండే అనమాట. ఆ పెద్దమ్మ దగ్గర బంగారం ఉండేదంట. దాచిపెట్టుకోనికి బీరకాయ అంత బీరువాలో తీసుకుపోయి దాచిపెడతాడంట. తాటికాయ అంత దొంగోడు వచ్చి బీరకాయ అంత బీరువాకు, ముంజకాయ తాటికాయ అంత తాళం వేసి పెడుతుందంట బీరకాయ అంత బీరువాకి. పొట్లకాయ అంత పొట్టోడు వచ్చి, పొట్లకాయ అంత పోలీసోడు అనమాట. పొట్లకాయ అంత పొట్టోడు వచ్చి దాన్ని తీసుకొని బంగారం తీసుకొని పోతాడు. అండ్ ముంజకాయ అంత ముసలమ్మ యాక్చువల్. అండ్ ఈ స్టోరీలో ఏముంటుందంటే అన్ని కూరగాయలతో ఉంటుంది, బట్ ఆ స్టోరీ నాకు వస్తలేదు. సో ఎప్పుడో విన్నా కదా. సో ఈ స్టోరీ కనుక మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ దీంట్లోనే మంట కొంచెం తక్కువ పెట్టుకొని దీంట్లోనే కొంచెం జింజర్ కూడా యాడ్ చేయండి కొంచెమే. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం పసుపు వేసేస్తున్నాం. ఒకసారి ఆ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ అయింది. అండ్ ఆ స్టోరీ నాకు వచ్చు, బట్ మర్చిపోయినా. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా ఫుల్గా. లేదు అంటే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. స్టోరీ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ మనం అంతా వేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో దీన్ని ఇలా తీసేసి, అది ఆల్రెడీ కుక్ అయింది. కుక్ అయిన తర్వాత మనం మన చికెన్ వేసేసుకోవాలి దీంట్లో. చికెన్ మాత్రం వాష్ చేయండి ఎప్పుడైనా సరే, వాష్ చేయకుండా వేసుకోవాలి. ఆరెంజ్ చికెన్, ఆయిల్ చికెన్,
హియర్ ఐ యామ్. ఈ చికెన్ కాస్త ఇలా ఉడుకుతుంది. వద్ద హెల్ ఇక్కడ పెట్టా దాని కలిపే ఇది. సో చికెన్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేద్దాం. పెట్టి లో ఫ్లేమ్లో 5 minutes ఉడికించాలి. 5 minutes అయితే తర్వాత మనం కారం వేసేసుకోవచ్చు. 5 minutes తర్వాత కుక్ అవుతుంది. అండ్ దీన్ని తీసేసి కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ ఆరెంజ్ ఉంది కదా, ఈ ఆరెంజ్ని అడ్డంగా పెట్టేయాలి. లైక్ ఇలా కట్ చేసి మంచిగా దాంట్లో ఎనకాలన్నమాట. దీంట్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, రిమూవ్ చేసేది. సీడ్స్ రిమూవ్ చేసిన ఈ ఆరెంజ్ని దీంట్లో స్క్వీజ్ చేయాలి. హాఫ్ ఆరెంజ్ అయితే సరిపోతుంది. స్మెల్ బాగా వస్తుంది. దాంట్లో చికెన్, ఆరెంజ్ చికెన్. అండ్ దీంట్లో ఇప్పుడు మనం అది వేసాం కదా, దీంట్లో ఇప్పుడు అది వేసిన ఒక 1 minute కారం వేసుకోవాలి. కారం వచ్చి ఒక స్పూన్ వేసుకోవాలి బస్. అండ్ దీంట్లో సాల్ట్ కూడా మీరు టేస్ట్ దగ్గర తీసుకోండి వీడియోలో. అండ్ మిక్సీ కారం ఎట్లుందంటే మా ఇంట్లో కారం ఏదో కలర్ కలిపినట్టు ఉంది. మొత్తం చేంజ్ అయిపోయింది ఒకటేసారి. కొట్టించిందే కాకపోతే మొత్తం రెడ్ అవుతుంది. ఏదో ఫుడ్ కలర్ వేసినట్టు. సి ఆఫ్టర్ కారం ఇట్లా అవుతుంది అనమాట. అంటే పీస్ ఉడికింది. దీంట్లో చూపిస్తాను నేను. పీస్ ఉడికిపోయింది. అండ్ కొద్దిసేపు ఉంచాలి కారం స్మెల్ పోయేంత వరకు. గరం మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. అంటే మన ఆరెంజ్ చికెన్ రెడీ. ఆరెంజ్ చికెన్ అంటే ఆరెంజ్ ఉంటుంది కాదు, ఆరెంజ్ ఫ్రూట్ని పల్పు దాంట్లో స్క్వీజ్ చేయాలి. దాన్ని ఆరెంజ్ చికెన్ అంటారు. చికెన్ రెడీ అయిపోయింది. ఒక 2 minutes వేసేసిన. దీంట్లో గరం మసాలా కొంచెం వేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర. చికెన్ ఆరెంజ్ చికెన్ ఇలా ఉంది. అండ్ దట్స్ ఇట్, అయిపోయింది. బంద్ చేసుకున్నాం. స్టవ్ బంద్ చేసి లిడ్ క్లోజ్ చేసేసి ఇంకో కొద్దిసేపు చల్లారిన తర్వాత టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడు మనం తయారు చేసిన ఆరెంజ్ చికెన్ అయితే టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. ఆరెంజ్ ఫ్లేవర్ నిజంగా తెలుస్తుంది. అండ్ మీరు దీంట్లో మిర్చి యాడ్ చేసుకోరు, ఇంకా బాగుంటుంది. తీయగానే అయితే లేదు, కొంచెం పుల్ల ఉంది, కానీ మస్తు ఉంది. స్టార్టర్లకి అయితే మస్తు పనికొస్తుంది ఇది. అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది, రొటీస్లోకి కూడా బాగుంటుంది, ఈవినింగ్ సాగే టైంలో కూడా బాగుంటుంది. అండ్ మీకు కూడా నచ్చే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకో 10 మందికి అయితే వెళ్తుంది అనమాట. సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకేనా, బాయ్.